హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. సో ఎక్కడో వ్యవసాయంలో ఉన్నారా అనుకుంటున్నారండి. ఇది యక్షయ్ కూడలి వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని అంతకుముందు చెప్పాను కదండి. నేను కూడలిలో యక్షయ్ కూడలిలో కొంతకాలం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా వర్క్ చేశాను కదా. దిస్ ఈజ్ అక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. అక్కడ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తారన్నమాట. చూడొచ్చండి, పంట ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో కదండి. నాకైతే చాలా చాలా నచ్చిందండి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్వైఎస్ టీమ్ యూత్ అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి అండ్ యక్షయ్ కూడలి రన్ చేస్తున్నటువంటి మధు సాగరి గారి సపోర్ట్తో వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారండి. ఇక్కడ అనేక రకాల పంటలు పండిస్తారండి. వరి, లైక్ సామలు, జొన్నలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ చాలా రకాల పంటలు ఇక్కడ పండిస్తారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు నేచర్ని కానీ, ఆర్గానిక్ ఫుడ్ని కానీ, ఆర్గానిక్ వ్యవసాయం కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ మేమైతే చాలా 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 ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, మా విక్కీ ఇక్కడ ఏమేమి పండిస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం తింటే బాగుంటుంది, మనం 10 మందికి ఇచ్చేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరికలు, సామ, కొర్ర, ఇది జామ తోట, మామిడి, ఇవి కూడా మనము కషాయాలు వాడి వీటికి సేంద్రియంగా మన కషాయాలు వాడతాము చెట్లకి. ఇవి ఆరికలు అంటారు. వీటిని మనం సేంద్రియంగానే పండిస్తాము. ఈ పంట ఏంటంటే ఆరిక మనకి కిచిడి అని అంటాం. కిచిడి మనం చేసుకుంటాం మార్నింగ్ టిఫిన్కి. ఎందుకంటే దీంట్లో మనం అసలు ఎటువంటి కెమికల్స్ వాడము కదా. అవును, ఎటువంటి కెమికల్ వాడకుండానే మనం సేంద్రియంగా ఎరువులతోనే పండిస్తాం. ఇగో ఇది కొర్ర అంటారు. మనము కొర్ర పాశం తింటాం కదా. అవును, వీటిని కొర్రలు అంటారు. నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఆర్గానిక్గా పండిస్తాము, చాలా టేస్టీ ఉంటుంది. ఒకటి టేస్ట్ సెకండరీ పోతే మనకి మంచి ఆరోగ్యం కదా, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి బలాన్ని ఇస్తాయి, పౌష్టికాహారం, ఎలాంటి రోగాలకి మనకి తట్టుకునే శక్తిని ఇవి కలిగిస్తాయి. ఇప్పుడు ఈ తోట ఉంది కదా విక్కి, తోట కూడా కంప్లీట్ ఆర్గానికే కదా. ఆర్గానికే. వీటికి ఏదన్నా పురుగు కానీ దోమ కానీ తగిలినప్పుడు మనము రకరకాల కషాయాలు తయారు చేసి మనము ఈ చెట్లకి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కషాయాలు వాడడం వల్ల ఎక్కువ చెట్టుకు బలాన్ని ఇస్తాయి, కాయలు ఎక్కువ రుచిగా ఉంటాయి తిన్నప్పుడు. ఆ విధంగానే మేము ఈ కషాయాలన్నీ తయారు చేస్తాము. ఎందుకంటే మేము ఎరువులు కూడా న్యాచురల్గానే తయారు చేస్తాము. ఎందుకంటే ఈ గుంతలలో వేస్ట్ పదార్థాలు అన్నీ పడేసి ఎరువు తయారు చేసి అవి మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటాము. చెట్టు దగ్గర వేయడము. ఇదినా ఎరువు తయారు చేస్తే గుంతలు, ఇలా గుంతలు చేసి మేము ఎరువులు తయారు చేసి రీసైకిల్ చేస్తూ ఉంటాం. చాలా చాలా బాగుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ ఆర్గానిక్, ఎటువంటి రసాయనాలు, క్రిమి లేనటువంటి న్యాచురల్ హెల్తీ ఫుడ్ అనమాట. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం తినే పదార్థాలన్నీ విషంతో కూడుకున్నాయి అనమాట. అన్ని రసాయనాలు వాడతాము, డిఫరెంట్ కెమికల్స్ వాడి పండించిన పంట తింటాం. అలాంటి పంట తినటం వల్ల మనకి అనారోగ్యాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలా వీళ్ళు పండిస్తున్నటువంటి సత్యశోధక యోజన సంఘం పండిస్తున్నటువంటి ఈ ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్టు ఈ పంటలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చెప్పారు కదా మా విక్కి. అలా మీరు కూడా సాధ్యమైతే మీరు కూడా ఇలా పండించండి, ఆరోగ్యంగా ఉండండి.